కూటమి ప్రభుత్వం మరొక కార్యక్రమం వినూత్నంగా ముఖ్యంగా ప్రజల అవసరాలని ప్రజల ఇబ్బందుల్ని అనుక్షణం గమనించుకుంటూ వాళ్ళకి ఏమి అవసరమో అడగకుండా ఇచ్చే కూటమి ప్రభుత్వంలో ఈరోజు మేము పనిచేసినందుకు చాలా గర్వంగా ఉందండి. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి, ఇక్కడికి విచ్చేసి వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ పెద్దలకు, కూటమి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన మహిళలకు, ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ కూడా శుభోదయం. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటే ఎందుకంటారో అనుక్షణం ఆయన చూసి నేర్చుకుంటూనే ఉంటాం. ఏది అవసరమో ప్రజలు అడగకుండా వాళ్ళ అవసరాలు గమనించి ముందుకెళ్తుంటారు. దానికి ఒక ఉదాహరణ నేను ఎప్పటికీ గుర్తు చేసుకుంటుంటానండి. జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు జిల్లాలో ఉన్న 44 మండలాలు తిరుగుతున్నప్పుడు ఒంటరి మహిళల గురించి చాలా మంది మండల పెద్దలు, మండల నాయకులు చెప్పేవారు. అమ్మ వారికి పెళ్లి కాలేదు, పెళ్లి కాదు, తల్లిదండ్రుల మీద అన్నదమ్ముల మీద ఆధారపడి ఉన్నారు, వారికి కూడా మనం పెన్షన్ ఇస్తే బాగుంటుంది అన్న విషయాన్ని నేనైతే మా జిల్లా వరకే తీసుకున్నాను. ఎందుకంటే జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నందుకు ఒక వీడియో కాన్ఫరెన్స్ లోని సార్ ఇలాగ మా జిల్లాలో చాలా ఎక్కువ ఉన్నారు, ఒకసారి వీరి గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది అన్నందుకు, అంటే ఆయన విజనరీని ఎందుకు అన్నారో ఆ రోజు నిజంగా అర్థమైంది. అమ్మ పెళ్లి కాని మహిళలే కాదు ఒంటరి మహిళలంటే, పెళ్ళయి భర్తల చేత వదిలివేయబడ్డవారు, భర్తలు చనిపోయిన వారు కూడా, అంటే 60 సంవత్సరాలు నిండకుండా చిన్న వయసులో కూడా భర్తలు చనిపోయిన వాళ్ళకు కూడా మనం పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి రాష్ట్రం మొత్తం ఒంటరి మహిళా పెన్షన్ తీసుకొచ్చిన విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని మాట అన్నానంటే, అడగంటే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. అడగకుండా అవసరాల్ని గమనించుకొని ఖర్చు ఎక్కువైనా పర్లేదు ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఆలోచన ఆయన ఉంటారు కాబట్టి ద వన్ అండ్ ఓన్లీ విజనరీ ఆఫ్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే ఈరోజు నిజంగా ఈ వినూత్నమైన ఆలోచన ఎల్నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం వీలైతే వచ్చే సంవత్సరం కూడా మనకి వర్షాభావం ఉండొచ్చు అని ఈరోజు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇప్పటి నుంచే జాగ్రత్తలు పడుతూ ప్రతి చుక్కని ఒడిసి పట్టుకుంటూ ఇబ్బంది లేకుండా చూసుకోవడమే కాదు, ఈ రోజు బియ్యం అన్నది ప్రజలకి ఎంత అత్యవసరమో అందులోని ఈ రోజు నాణ్యమైన బియ్యం, సన్న బియ్యం అన్నది కూడా ఇలా అవుట్లెట్స్ ద్వారా మార్కెట్ రేట్ కన్నా దాదాపు 10-15 రూపాయలు తగ్గించి ప్రతి రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి నెలకి 10 కేజీలు ఇవ్వడం అన్నది ఆయన నుంచి వచ్చిన ఒక ఆలోచన. దీన్ని మరి ప్రతి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని తూచా తప్పకుండా అమలు పరుస్తూ ప్రజలకి సర్వీస్ అందిస్తున్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి మా పలాస నియోజకవర్గం తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు ఒక్కటే అంటారు తల్లిదండ్రులు కంటే చాలా మంది, ఇందాకే నాకు చాలా పని తగ్గించారండి మన బోయిన రమేష్ గారు, చాలా చక్కగా ఈరోజు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు చేస్తున్నవి చెయ్యబోయేవి కూడా చాలా చక్కగా వివరించారు. అయితే మనందరం కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి, నిజమే ఆయన అన్నట్టు ఇచ్చిన వాటి గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. 99 చేస్తే ఆ ఇవ్వని 1 రూపాయి గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. ఒకే ఒక ఉదాహరణ, ఇక్కడ 3 రోడ్ జంక్షన్ నుంచి అక్కుపల్లి వెళ్ళే రోడ్డు ఉండేదండి. నేను ఎమ్మెల్యేగా అయిన కొత్తలో దాదాపు ప్రతిరోజు మా ఆఫీస్ కి వచ్చి ఆ రోడ్డు ఎంత భయంకరంగా ఉందో, ఆ రోడ్డు మీద వెళ్తూ కింద పడి దెబ్బలు తగులుతున్నాయి, దయచేసి గత 5 సంవత్సరాలు పాపం మాజీ మంత్రి గారిని అడిగిన పాపాన్ని కూడా పోయలేదు, ఆయన చేసినట్లేదు. దాన్ని 2 సంవత్సరాల్లో నాకు ఎన్ని రిప్రజెంటేషన్స్ వచ్చాయో నాకు తెలుసు. దాని మీద పంతంగా పట్టుదలతోని వాళ్ళకి ఆ కాంట్రాక్టర్ చెప్పి ఆ పని చేశాక ఈ రోజు ఆ రోడ్డు ఎంత బాగుందో కానీ ఏ ఒక్కరు కూడా రాలేదు మళ్ళీ మా ఆఫీస్ కి, అమ్మ రోడ్డు అయిపోయిందని ఈ రోజు ఎవరు రాలా. అంటే అనిపిస్తా ఉంటది పళ్ళున్న చెట్టుకే దెబ్బలని. చంద్రబాబు నాయుడు గారు అన్ని చేస్తారు కాబట్టి ఆయన చేసిన ఎవరు మాట్లాడకుండా చెయ్యని 1-2 గురించి మాట్లాడుతున్నాం. మాట ఇచ్చారంటే నిల్చున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే రాష్ట్ర పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటూ ఏది ఎప్పుడు ఇవ్వాలో ఈరోజు మీ అందరికీ తెలుసు. మహిళలకి ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీ ప్రతి జిల్లాలోని బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు, జిల్లా వరకే చెప్పారు. కానీ ఆలోచించారు, మా ఆడపిల్లలకి రాష్ట్రం అంతా ఇస్తే ఏమవుతుంది, మహా అయితే గుళ్ళకు వెళ్తారు, వాళ్ళకి అది చేద్దామని. అంటే అడగకుండా చెప్పిన దానికన్నా ఎక్కువ చేసే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఆయన హయాంలో ఇచ్చిన ప్రతి హామీ 100% అమలు జరిగి తీరుతుంది, కొంచెం ఆలస్యమైనా కూడా. ఆ నమ్మకం ఈరోజు మాకు ఆయన మీద ఉంది. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, ఈరోజు ఎలక్షన్ లో చెప్పని ఎన్నో సంక్షేమ పథకాలు, ఈరోజు ఆటో సోదరులకి డబ్బులు ఇవ్వడం కానీ, ఈరోజు మహిళలు బస్సులు ఎక్కడం వల్ల ఆటోలకి వాళ్ళకి రాబడి తగ్గిపోయిందని వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించి
ఎన్నికల్లో ఇవ్వని హామీ అది. అయినా ఆటో సోదరుల అకౌంట్ ఈరోజు సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు. అనునిత్యం ఒక తండ్రి ఎలాగైతే తన బిడ్డలకి ఏమి అవసరమో, ఏ టైంలో అవసరమో అన్ని గమనించుకుంటూ ఒక తండ్రిలాగా ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుతూ వెళ్తున్నారు. అలాంటి మరొక కార్యక్రమం ఈరోజు చేస్తున్న కార్యక్రమం. చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంఘ సభ్యులకు పలాస ఎమ్మెల్యే శిరీషమ్మ గారు చేసిన సేవలు, ఉపయోగం, దానివల్ల మిల్లర్స్ ఎంతమంది ఆర్థికంగా బలోపేతమయ్యారో మీ అందరికీ కూడా ఒకసారి తెలియజేయవలసిన అవసరం ఉంది. బేన రమేష్ గారు కార్యవర్గం వచ్చినప్పుడు నన్ను పదవిలో తీసుకోవడానికి మేడం గారు అహర్నిశలు ప్రయత్నం చేసి ఎట్టకేలకు నాకు అవకాశం ఇచ్చిన తర్వాత నా యొక్క రిక్వెస్ట్ ని, మా అసోసియేషన్ యొక్క రిక్వెస్ట్ మన్నించి శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 150 కోట్ల రూపాయల బకాయిలు రైస్ మిల్లర్స్ రావాల్సినవి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు బట్టి పేరుకుపోయి ఉంటే అమ్మగారికి ఈ విషయం తెలియజేసినట్టునే బీసీ గారు, అమ్మగారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ మిల్లర్స్ నుంచి విజయవాడ వచ్చి ఆవిడ అవమానం పొంది మాకు మేలు తీసినటువంటి మనిషి, మహామనిషి నా శిరీషమ్మ గారు. మా మిల్లర్స్ అందరికీ తెలుసు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో 278 రైస్ మిల్లర్స్ లో ప్రతి ఒక్కరు ఆత్మీయడానికి మీ మీద అభిమానం సాగుతూ ఉంది. కొందరు ప్రత్యక్షంగా చెప్పలేకపోవచ్చు, పరోక్షంగా వారి యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో 20 రైస్ మిల్స్ ఉన్నాయి. ఈ 20 రైస్ మిల్స్ మీ ఆధ్వర్యంలో ఈ కాన్స్టిట్యూన్సీలో నడుస్తూ ఉన్నాయి. అలాగే శ్రీకాకుళంలో ఉన్నటువంటి మిల్స్ లో మాకు మీరు అడుగుపెట్టి మార్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ మార్గాన్ని మలుపు తిప్పుకొని ఒక రోడ్డుగా ఏర్పాటు చేసి ఇవాళ శ్రీకాకుళం మిల్లర్స్ కు 108 కోట్ల రూపాయలకి కారు వాడడానికి ప్రత్యక్ష పరోక్ష కారణమైన మీకు జిల్లా రైస్ మిల్లర్స్ తరఫున ఎప్పుడూ రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నారు.